నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈ రోజు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, నిన్న సాయంత్రం ముద్రగడ పద్మనాభం గారు చనిపోవడం జరిగింది. అయితే ఎవరైతే తన కూతురు క్రాంతి గారు ఉన్నారో కనీసం ఆవిడికి 5 నిమిషాలు కూడా చూసేంత సమయం ఇవ్వట్లేదు. ఎప్పుడైతే చనిపోయారని తెలిసిందో వెంటనే ఈవిడ బయలుదేరడం జరిగింది. అలాగే మధ్యలో కూడా ఎక్కడికక్కడ తనని చెక్ చేస్తూ తనకి చాలా ప్రోటోకాల్స్ ఇస్తూ ఇలానే వెళ్ళాలి, ఇలానే కలవాలి అని చెప్పేసి తను అక్కడ వరకు తీసుకెళ్లి కూడా అక్కడ ముట్టడించడం జరిగింది. ఇంకా మొత్తం ప్రయత్నాలు చేసిన తర్వాత చివరికి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కుటుంబ సభ్యులే చూడ్డానికి వీల్లేదు అని చెప్పి తోసేస్తున్న పరిస్థితి. ఇక చివరిగా పరిస్థితి కంట్రోల్ తప్పుతుంది అని చెప్పేసి పోలీసులే తనని బలవంతంగా కారులోకి తీసుకెళ్లి ఎక్కించేసిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ ఉదంతాన్ని ఎలా చూడాలి మేడం? అంటే సోదరుడైన గిరి వీళ్ళందరూ కూడా తన్ని దగ్గరికి రానివ్వకుండా ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా, ఇప్పుడు తండ్రి చనిపోయాడు అంటే కూతురికి ఎలాంటి బాధ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ టైంలో కూడా తన్ని ఇలా చెయ్యడం అనేది ఎంతవరకు న్యాయం అంటారు? ఇక్కడ ఒక సంఘటన మనం గుర్తు చేసుకోవాలి. ఫస్ట్ వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణం ఏదైతే హత్య చేయబడిన టైం ఉందో అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ సునీత, వైఎస్ షర్మిల వాళ్ళందరూ ఉండి ఒక ఏదైతే మీడియాతో మాట్లాడిన సందర్భం ఒకసారి మనం విజువల్స్ చూస్తే ఏం జరిగింది ఆ రోజున. స్వయంగా జగన్మోహన్ రెడ్డి మా బాబాయిని ఇక్కడ నరికారు, నరికి చంపారు, ఇంత కిరాతకంగా చంపారు, చాలా దుర్మార్గంగా చంపారు అని చెప్పేసి కథలు చెప్పాడు. ఆ రోజున స్వయంగా షర్మిల గారు, సునీత గారు పక్కనే ఉన్నారు. ఆ రోజున సునీత గారి మైండ్ సెట్ ఏంటి? అప్పటి వరకు నారాసుర రక్త చరిత్ర అన్నా ఎవరూ మాట్లాడలా, మా బాబాయ్ నరికి చంపారన్నా ఎవరు మాట్లాడలా. ఈ రోజున ఏ అన్న పక్క నుండి ఆ మాటలకు సపోర్ట్గా మాట్లాడిన సునీత ఈ రోజున ఎవరితో పోరాడుతుంది? అదే అన్నతో పోరాడుతుంది. రేపు కూడా అంతే ఒక మైండ్ గేమ్ ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. పార్టీలను అడ్డం పెట్టుకొని, కులాలను అడ్డం పెట్టుకొని నీచమైన శవ రాజకీయాలు చేస్తున్నాడు. ఎటువంటి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజున ఏదో చేస్తున్నాను, నా రాజకీయ పబ్బం నేను గడుపుకుంటున్నాను, ఎవ్వరు ఎక్కడ చస్తే నాకెందుకు, ఎవ్వరు ఎట్లా నాశనం అయిపోతే నాకెందుకు, వాళ్ళు ఏ విధంగానైనా పోని, నాకు మాత్రం నా రాజకీయ ప్లాట్ఫామ్ అనేది నాకు ఉందా, అక్కడ నేను అనేవాడిని 10 మందికి ఒక మెసేజ్ లాగా వీళ్ళు ఇవ్వటానికి ఉన్నారా, అదే చూసుకున్నాడు. ఇక్కడ కూడా అదే చేస్తున్నాడు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకున్నట్లున్నారు పద్మనాభం గారి భార్య, వాళ్ళ పిల్లలు. కాబట్టి ఎందుకంటే ఆ రోజున వైఎస్ రాజశేఖర్ రెడ్డి పావురాలగుట్లో హెలికాప్టర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు, ఏ పరిస్థితుల్లో ఉన్నాడు, మరి ఎందుకు వెళ్ళలేదు అక్కడ? ఒకవేళ నువ్వు నార్మల్గానే ఉన్నాను, నేను ఇంట్లోనే ఉన్నానంటే మరి ఎందుకు వెళ్ళలేదు? ఆ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా అక్కడ ఏం జరిగిందో అర్థం కాక బ్రతికున్నాడా చనిపోయాడని చెప్పి క్షణక్షణం ఉత్కంఠంగా ఉంటే, మనం అప్పటికప్పుడు ఏం జరగలేదు. ఎన్ని రోజులు? దాదాపుగా 24 hours పైనే జరిగింది. అసలు ఎక్కడ అది జరిగింది, ఏం జరిగింది, ఉన్నారా పోయారా అని చెప్పి తెలుసుకోవడానికే టైం పట్టినప్పుడు నువ్వు ఎక్కడో తీరిగ్గా ఎంజాయ్ చేస్తున్నావని చెప్పేసి ఆ రోజున మాట్లాడుకుంటున్న పరిస్థితి ఈ రోజుకు కూడా చెప్తున్నారు చాలామంది. ఎక్కడ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఏం చేశాడు? సరే, తండ్రి శవాన్ని తీసుకొచ్చిన తర్వాత మరి అందరూ కూడా నిన్ను పలకరించడానికి వస్తుంటే నువ్వేం చేసావు? ఏడ్చినందరికి చాలే, బాధపడబాకండి, 2 సంతకాలు చేయండి అని సంతకాల సేకరణ చేస్తావు. నువ్వు ఎమ్మెల్యేగానో లేకపోతే ఎంపీగానో కాదు, ముఖ్యమంత్రిగా వెళ్ళిపోదామని చెప్పి చేస్తావు ఆ రోజున. మరి అలాంటి నువ్వు ఈ రోజున ఎవరికైనా మంచి చేస్తావు, మంచి చెప్తారు నువ్వు కానీ, మీ కార్యకర్తలు కానీ, మీ నాయకులు కానీ అనుకోవటానికి మనం ఎక్కడా కూడా దాని గురించి ఆలోచించలేం. ఈ రోజున నిలువెత్తు నిదర్శనంగా అక్కడ కనిపిస్తుంది. క్రాంతి గుండెలు అవిసిపోయేలా ఏడుస్తుంది, కన్న తండ్రి దగ్గరకు నన్ను వెళ్ళనివ్వట్లేదు అని. వీళ్ళు చేసి ఈ శవ రాజకీయాలకి ఆ కుటుంబ సభ్యులు కూడా తోడైతే ఈ రోజున నిజంగా ముద్రగడ పద్మనాభం గారి ఆత్మకు శాంతి ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళకూడదు. ఫస్ట్ అక్కడికి జగన్మోహన్ రెడ్డిని రానివ్వకూడదు. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అక్కడికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ రోజున ఆయన ఏం చేశాడు? పేరును మార్చుకున్నాడు. కాపు నేతగా, కాపు కులాన్ని కాపాడే వ్యక్తిగా, ఆ రోజున నాయకుడిగా ముందుండి చెడు చేశాడా, మంచి చేశాడా? జగన్మోహన్ రెడ్డికి అయితే మంచి చేశాడు కదా. మరి ఆయన ఇన్ని రోజులుగా వెంటిలేటర్ మీద ఉంటే జగన్మోహన్ రెడ్డి బ్రతుకున్నప్పుడు ఎవరైనా సరే చివరి చూపులు అనుకుంటాం. బ్రతుకున్నప్పుడే ఆ మనిషిని చూడాలనో, వాళ్ళు మనల్ని చూస్తే తృప్తి పొందుతారు, మనం వచ్చామని ఒక ఫీలింగ్లో ఉంటారనేది ఉంటుంది. అలాంటిది ఆయన మరణించే వరకు కూడా నువ్వు వెళ్లకుండా ఈ రోజున నీ నాయకులతోటి, నీ కార్యకర్తలతోటి అక్కడ వాళ్ళతో మైండ్ గేమ్ ఆడుతూ
నీ రాజకీయ లబ్ధి కోసం ఓ పక్కన అంత భయంకరమైన సిచ్యువేషన్లో ఆ బిడ్డలా ఏడుస్తుంటే ఆ ఉసురు ఎవరికి? జగన్మోహన్ రెడ్డి కొట్టదా? అక్కడ ఎవరైతే ఆవిడ ఏడుపు కారణమయ్యారో వాళ్ళందరికీ కూడా ఆ ఘోష కొట్టదా? ఎంత దుర్మార్గం! ఇంత నీచానికి దిగజారిపోతారా? ఆడపిల్లలు ఉసురు పోసుకుంటారా? కన్న తల్లిని బయటికి గంటేసావు, చెల్లిని బయటికి గంటేసావు, మేనల్లుడు మేనకోడల ఆస్తులు లాగేసుకున్నావు. ఎంతమంది జీవితాలతో ఆటలాడతాడు జగన్మోహన్ రెడ్డి? ఇంకొక చెల్లెలు చూస్తే కోర్టులు, పోలీస్ స్టేషన్లు, నా తండ్రి చావుకి ఎవరు కారణమో చెప్పడం తిరుగుతుంది. ఎన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఎంత మంది ఆడపిల్లలు ఉసురు పోసుకుంటున్నాడో మరి కనిపిస్తూ ఉంది. ఎన్ని విధాలుగా నువ్వు రాజకీయ మనుగడ కొనసాగించడానికి ఇంత దారుణమైన దానికైనా నేను దిగజారుతానని చెప్పి పదే ఆయన చేసే పనుల ద్వారా జగన్మోహన్ రెడ్డి నిరూపించుకుంటున్నాడు. అంటే ఆయన ఇంతకు ముందే క్లారిటీ ఇచ్చారు, మా మధ్య ఎలాంటి గొడవలు ఉన్నా సరే బయట వరకు మేము పెట్టదలుచుకోలేదు, ఇది సోషల్ మీడియాలో పెట్టదలుచుకోలేదు అని చెప్పేసి కూడా పద్మనాభం గారు క్లారిటీ ఇచ్చారు. బట్ అయిన తర్వాత కూడా వీళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో అందరికీ తెలిసేలాగా కనీసం ఇప్పుడు కూడా రానివ్వకపోవడం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇంకా తెలిసిపోయేలా చేస్తున్నారు అంతే. అంటే నీకు అక్కడ ప్రతి ఒక్కరికి తెలిసిందా తెలియలేదు అనేది పక్కన పెడితే, ఒక ఆడపిల్ల తండ్రి మరణించిన తర్వాత చూడటానికి వస్తే ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అక్కడ ఆ సిచ్యువేషన్స్ చూస్తుంటే మనం టీవీలో విజువల్స్ 5 నిమిషాలు ఇచ్చారు మేడం టైం. ఏంటి 5 నిమిషాలు అసలు? అంటే ఇలా చావు దగ్గర కూడా మీరు శవాల మీద పేలాలు ఏరుకునేలాగా ప్రవర్తిస్తున్నారు. శవ రాజకీయాలు చేస్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి, ఇదిగో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఈ కార్యక్రమాన్ని ఎంత చాలా దారుణంగా మానవత్వం ఎక్కడుంది అనే విధంగా క్రాంతి గారి ఆ బాధ కానీ అక్కడ జరుగుతున్న ఆ పరిస్థితి కానీ చూస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా గుండె తరుక్కుపోతుంది. ఇది చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళుతున్నారు. ఇలా ఎన్ని తప్పులు చేసుకుంటూ వెళతావో మేము కూడా చూస్తాము. ఆ తర్వాత మీకు ఏ విధంగా గుణపాఠం చెప్పాలో చెప్తామని చెప్పేసి అందరు రెడీగా ఉన్నారు. ఈ రోజున ఇంతటితో పోయేది కాదు. ఈ రోజున ఏదో చేసేసాము. నిజంగా పద్మనాభం గారి మరణానికి ఎవరు కారణం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఆయన పేరు మార్చుకునేటట్లు చేసి ఆయన ఓడిపోయాక మరి పేరు మార్చుకోవటమే కాకుండా మరి ఎక్కడ రైళ్లు తగలబెట్టినా, ఎక్కడ కాపుల సంఘాలని ఒక చోటకు తీసుకొచ్చినా, వాళ్ళని ఒక రకమైన ఎమోషన్స్కి ప్రవోక్ చేసినా, ఇవన్నీ ఎవరు చేశారంటే ముద్రగడ పద్మనాభం చేశారు. మరి ఆయన నువ్వు కనీసం చివరి క్షణాల్లో వెళ్ళకపోతే నేనేం తప్పు చేశాను, జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇంత అండగా నిలబడితే నన్ను చూడటానికి రాలేదని ఒక ఆవేదన ఇంకో 4 రోజులు బ్రతికేవాడిని 5 రోజుల్లోనే చంపేసిద్ది ఆలోచన. అదే సిచ్యువేషన్ జరిగింది. అందుకనే ఆయన ఆ విధంగా బాధతో మరణించారు. ఈ రోజున కన్న కూతురును కూడా రానివ్వకపోతే ఆయన ఆత్మ ఇంకెంత ఘోషిస్తుందో. ఈ రోజున ముద్రగడ పద్మనాభం గారి మరణానికి ఆయన ఆత్మ ఘోషకి వైఎస్ఆర్సీపీ పార్టీ కారణమవుతుంది. థ్యాంక్ యూ. నమస్తే.